నేను కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను. వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికి వదలరు. హెడ్ మేడం, డోర్ లాక్ చేయండి. ఎస్ మేడం. సారు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, విడిగా ఏదో మాట్లాడుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికొచ్చో? అందరికీ వచ్చు మేడం. வெளியிலோட கார் சாவி வேணும். విజయ్ మీద మీకు ఇంకా డౌట్ ఉందా మేడం? 2వ తేదీ రాత్రి 3:15 గంటల సేపు టైర్ పంచర్ అయి బీచ్ రోడ్ లో ఉన్నట్టు చెప్పాడు. ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు అతన్ని అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు. ఆ రూట్ లో వెళ్లి అన్ని కాల్ టాక్సీ ఏజెన్సీస్ ని ఎంక్వైరీ చేశాను. వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం. మేడం, విజయ్ కార్ కేస్. విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది. దారిలో కార్ టైర్ పంచర్ అయింది. అవును మేడం, పంచర్ అయింది. ఒకవేళ నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే అనుకో, 2వ తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు, వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా ఎస్కేప్ అయిపో. ఏరా ఏమైందిరా? దాసుగాడు అప్పు ఎలా తెచ్చావు? అదంతా నీకెందుకు? బండ్లో డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా. సారీ మేడం, పాత బండి ఎంత కొట్టించినా తాగేస్తుంది. మేడం, అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వాడి ఏరియా పోలీస్ స్టేషన్లో చెప్పాను మేడం, వాడిని కాస్త కనిపెట్టి ఉండమని. ఇందాకెళితే ఇల్లు లాక్ చేసి ఉంది. ఆ సూరిగాడు మిస్సింగ్ మ్యామ్. ఛే! మీకు సిగ్గేయడం లేదు? వాడిని తప్పించుకోనిచ్చి కారణాలు చెప్తారా? మేడం, ఒక్క నిమిషం. ఆకాష్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా. వాడు చనిపోవడానికి 6 రోజుల ముందు 12 లక్షల రూపాయలు డ్రా చేశాడు. వాడు మర్డర్ అయిన మర్నాడు ఈ అర్జున్ 9 లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ 6ంటికే ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది. మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు. సార్ ఎక్కడ? సార్ నడు రండి. 2వ తేదీ మినర్వా థియేటర్ దగ్గర ఓ తెప్ట జరిగింది, జ్యువెలరీ స్టోర్లో. అన్సాల్వ్డ్. అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు. దీని మీద చేయి పెట్టు. ఆకాష్ కేసులో విజయ్ నిరికించాలనుకుంటున్నారా? 2వ తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్లో ఉన్నట్టయితే ఆకాష్ని హత్య చేసే అవకాశం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా హత్యానేరం విజయ్ మీద పడుతుంది. దొంగతనం కేసే కదా, ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి. ఒక కాల్ టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా, ఆ
కాల్ టాక్సీ డ్రైవర్ వచ్చి సాక్ష్యం చెబితేనే విజయ్ బయటపడతాడు. అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే. చూస్తావేంటి? చేయి పెట్టు. ఎందుకు సార్? వెధవా, సార్ నీ మంచి కోసమే చెప్తున్నారు. ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది. వాడు చచ్చిన మర్నాడు నువ్వు 9 లక్షల అప్పు తీర్చావు. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి. సార్, ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్. ఏంటి? దస్పల్ల హోటల్ వెనకాల అశోక్ సేట్ అని ఒక మార్వాడి ఉన్నాడు. డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి. ఏడాదికోసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం. మినిమం స్టేక్సే ₹1,00,000. ₹1,00,000 ఉన్నాయి. 2వ తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు. తెల్లవారే వరకు ఆడాడు. 10 లక్షలు గెలుచుకున్నాడు. ఏసీ మనకి దోస్తు సార్. సరే, మీరు వెళ్ళండి. వస్తాను సార్. కేస్ సాల్వ్డ్. ఆకాష్ని చంపింది విజయే. సార్ తప్పుకో, సార్తో మాట్లాడాలి. సార్, మన ప్రాబ్లం తీరిపోయింది సార్. ఏమంటున్నావు? ఆకాశ్ మర్డర్ సాల్వ్డ్ సార్. ఆకాశ్ చంపింది ఈ అర్జున్ గాడే సార్. తనకు కాల్ టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని విజయ్ ఆ రోజు చెప్పాడు కదా. వాడు స్టేషన్కి వచ్చాడంట సార్. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, విజయ్ ఇన్నోసెంట్ అని. రెండు రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వాస్ చేస్తున్నాం సార్. సహాయం చేసిన కాల్ టాక్సీ డ్రైవర్ని స్టేషన్కి రమ్మని చెప్పాం. తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్. విషయం తెలిసిందంట, స్టేషన్కి వచ్చాడు. క్వశ్చనింగ్ పూర్తయిందా? పూర్తయింది సార్, జెన్యూనే. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు గనక విజయ్ ఆ హత్య చేసుండడు అని తేలిపోయింది. అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాష్ని హత్య చేయాల్సిన అవసరమే లేదు కదా. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. జరిగిందంతా కోర్టులో చెప్పేసే జీకే. వాళ్ళే చూసుకుంటారు, వేరే దారి లేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. 8 నెలలు కేసు నడిచింది. చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది. CC 225/2017 విజయ్ అర్జున్ రండి. తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. మీరిద్దరూ ముందుకు రండి. ముందుకు రండి. రండి, మీరు రండి. మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు, అందులో నాకెలాంటి డౌట్ లేదు. ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు. అదే సమస్య. నేరస్తుడిని జైలుకు పంపాలనే ఉంది, ఎవరో తెలియకుండా ఎలా పంపేది? నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను. ఏంటి పీపీ గారు, ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి, నిర్దోషిని శిక్షించకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడు శిక్షించబడకూడదు. మన లీగల్ సిస్టమ్ అలా ఉంది. ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు. జడ్జిమెంట్ విని మేమందరం షాక్ అయ్యాము. కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని మేమెవ్వరూ అనుకోలేదు. మీరేగా ఐవో? అవును సార్. మీ డిపార్ట్మెంట్